ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది ఏం చెప్తుంటారంటే, బాగా కష్టపడి పని చేస్తున్నామండి ఏళ్ల తరబడి. అనుకున్న ఫలితం మాత్రం కష్టపడి పని చేస్తున్నా రావడం లేదండి. నిజంగా కూడా ఇది చాలా బాధ కలిగిస్తుంది అని చెప్తుంటారు. అంటే ఏంటి? కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని మనందరం కూడా ఆశిస్తుంటాం. కానీ ఏళ్ల తరబడి కష్టపడి నీతిగా, నిజాయితీగా పనిచేసినప్పటికి కూడా చాలామందికి వారు ఆశించినంత ఫలితం రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంటుంది, బాధపడుతుంటారు. అదేవిధంగా కష్టపడి పని చేసినప్పుడు కూడా ఈ మాసం కష్టపడి ఈ విధంగా పని చేశాను, నాకింత డబ్బు చేతికొస్తుంది. ఈ ప్రాజెక్ట్ చేశాను, నాకింత డబ్బు చేతికొస్తుంది. లేదా ఇవాళ నేను ఈ పని చేశాను, నాకింత డబ్బు వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఈ విధంగా నేను కష్టపడ్డాను, దీనికి సంబంధించి నాకు డబ్బు ఇంత చేతికొస్తుంది అని చెప్పి అనుకుంటూ పని చేస్తుంటామండి. అటువంటప్పుడు ఆ డబ్బు కూడా చేతికి రాకుండా ఇబ్బంది పడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం అంటే అది రాక ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటారండి. ఇటువంటి వారు ఏం చేయాలి అంటే, ఈ దోషం నుంచి బయటపడడం కోసం కష్టపడి పనిచేస్తున్న ఆశించిన ఫలితం రాక ఇబ్బంది పడుతున్న వారు, కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఇబ్బంది పడుతున్న వారు చేయాల్సిన ఒక చక్కటి పరిహారం ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తుంటాం కదండి. ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూర నూనె అంటే క్యాంఫర్ ఆయిల్ అంటుంటామండి. అది మనకి ఎలాగో బజార్లో దొరుకుతుందండి. కొద్దిగా తీసుకుని వచ్చి ఒక డ్రాప్ కానీ 2 డ్రాపులు కానీ ఆ నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కనీసం ఒక 3 మాసాల నుంచి 6 మాసాల పాటు చేసే ప్రయత్నం చేయాలి. చాలా తేలికపాటి పరిహారం. క్యాంఫర్ ఆయిల్ అంటాం, కర్పూరపు నూనె. దాన్ని తీసుకొని బాత్రూంలో ఏర్పాటు చేసుకొని రోజు స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా ఒకటి కానీ 2 కానీ చుక్కలు వేసుకొని ఆ నీటితో స్నానం ఆచరిస్తూ ఉంటే తప్పకుండా కూడా కష్టపడినా అనుకున్నటువంటి ఫలితం రావడం లేదు అనుకునే వారికి, అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం ముఖ్యంగా డబ్బు రూపంలో రావడం లేదు అని చెప్పి అనుకునే వారికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అండి. ఎందుకంటే ఉద్యోగస్తులకు కూడా చాలా సందర్భాల్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఆశిస్తూ ఉంటాం. సమయానికి రాకపోవడం, అనుకున్నంత రాకపోవడం వల్ల కూడా బాధపడుతుంటాం. అటువంటి వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. చాలా తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి వీలున్నంత వరకు దీన్ని ఆచరించడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు.